మనం పుట్టినప్పటి నుండి చనిపోయే వరకు ఎవరినో ఒకరిని సంతోషపెట్టడానికే ప్రయత్నిస్తుంటాం. చిన్నప్పుడు పేరెంట్స్, స్కూల్లో టీచర్స్, ఆ తర్వాత ఫ్రెండ్స్, ఆఫీస్లో బాస్, సమాజం, ఇలా అందరి కోసం బ్రతుకుతూ అసలు నేను ఎవరు, నాకు ఏం కావాలి అనే విషయాన్నే మర్చిపోతాం. ఎదుటివారు ఏమనుకుంటారో అని నీ ఇష్టాలను చంపేసుకుంటున్నావా? ఎవరో ఏదో అన్నారని నీ కలలను వదిలేస్తున్నావా? గుర్తుంచుకో, నువ్వు ఎంత చేసినా లోకం ఏదో ఒకటి అంటూనే ఉంటుంది. నువ్వు ఆకాశానికి నిచ్చెన వేసినా వంకరగా ఉంది అనేవాళ్ళు ఉంటారు. నువ్వు అందరినీ సంతోషపెట్టాలని అనుకుంటే నువ్వు మనిషిగా పనికిరావు, కేవలం ఒక బొమ్మలా మిగిలిపోతావు. ఎదుటివారి కోసం బ్రతకడం అంటే స్వార్థంగా ఉండటం అని కాదు, నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలని అర్థం. నీకు నచ్చిన బట్టలు వేసుకో, నీకు ఇష్టమైన పనిని వృత్తిగా మార్చుకో, నీ మనసుకి నచ్చినట్టు మాట్లాడు. నీ ఆనందానికి రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతికి ఇవ్వకు. జీవితం చాలా చిన్నది, రేపు అనేది ఉంటుందో లేదో తెలియదు. అలాంటిది ఎవరో ఏదో అనుకుంటారని నీ విలువైన సమయాన్ని ఎందుకు వృధా చేస్తావు? నీ గురించి నువ్వు ఆలోచించుకో, నీ కోసం నువ్వు బ్రతుకు.